ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఆ సందేశం ఏమిటంటే, ఒక మంచి కథ ద్వారా చెప్పడం కోసం ఈరోజు వచ్చారండి మన బాబా గారు. ఏమంటున్నారంటే, తల్లి, ఈ కథలు విను, నువ్వు పిలవగానే నేను ప్రత్యక్షమవుతాను అని అంటే మంచి మంచి కథలండి. ఒక ఊరిలో ఒక పెద్ద మహారాజు అండి. ఆ మహారాజు చాలా మంచి అతను. అందరినీ, ఆ ప్రజలందరినీ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఏం కావాలో అన్ని సదుపాయాలు అమర్చేస్తూ ఉంటారు. కానీ అతనికి మనసులో ఎప్పుడూ కూడా ఒక లోటు ఉంటూనే ఉంటుంది. అదేంటంటే, తన ప్రజలు ఏమనుకుంటున్నారో, తను చేసే పని కరెక్ట్గా ఉందా లేదా అని, ఇంకేదైనా లోటుగా నేను వాళ్ళందరినీ చూస్తున్నానేమో, వాళ్ళు ఎందుకు, ప్రజలు ఎవరూ కూడా నా దగ్గరకు వచ్చి ఏమీ చెప్పట్లేదు, నా మీద ఏదైనా తప్పుందేమో అని చెప్పి అతను ఎంత బాగా అతను చూసుకున్నారు కూడా అండి, ఆ లోటు అనేది అతను అనుకుంటూనే ఉంటున్నారనమాట. ఒకరోజు ఏం చేస్తున్నారంటే, మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు, మనం ఈరోజు మన రాజ్యానికి వెళ్దాము, మన ప్రజలందరినీ వాళ్ళ పనులను బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళకి ఏదన్నా సహాయం కావాలా అని మనం మారువేషంలో వెళ్ళి వాళ్ళందరినీ కనుక్కుందామని చెప్పేసి ఇద్దరూ కూడా బయలుదేరారండి. ఆ మహారాజు, మంత్రి గారు ఇద్దరూ కూడా బయలుదేరుతున్నారన్నమాట ఆ రాజ్యానికి. ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటున్నారు. జనాలందరూ కూడా ఎవరూ గుర్తుపట్టలేనంత మారువేషంలో వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. ఇంకా ఏమవుతుందంటే, దారిలో వచ్చేసరికి ఒక ముసలితనం ఒక ముసలితనం బాగా వయసైపోయింది. అతనికి కట్టెల్ని బాగా కొట్టుకొని తల మీద పెట్టుకొని మోసుకొని రావటం ఆ రాజుగారును మంత్రిగారు వచ్చి చూస్తారండి. చూసినప్పుడు మంత్రిగారు అతనికి దగ్గరికి వెళ్తాడనమాట. ఆ ముసలితనం దగ్గరికి, అయ్యి, మీరెందుకు ఎండలో ఇలా కష్టపడుతున్నారు, ఈ కట్టెల్ని ఇలా మోసుకెళ్తూ ఉన్నారు అండి, ఈ చెట్టు కింద కూర్చొని కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని తరువాత వెళ్దురు గాని అని మంత్రిగారు చెప్తారండి. మంత్రిగారు చెప్పినప్పుడు ఆ ముసలితనం, ఆ వయసైన అతను ఏం చెప్తాడంటే, అయ్యా, నాకు ఇది అలవాటైపోయింది, నా జీవనాంశం ఇదే, ఇది కానీ నేను చేయలేకపోతే నేను బ్రతకడానికి నాకు దారి ఉండదు. అందువల్ల నేను ఇప్పుడు గనుక ఇలాగ విశ్రాంతి కోసం నేను చూస్తూ నా భారాన్ని, నా బరువుని నేను కిందకి దించితే గనుక నేను నా భారాన్ని మళ్ళీ నాకు ఎవరు ఎత్తి పెడతారా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉండాలి. అందువల్ల నేను నా కష్టమైనా సరే నేను భారాన్ని దించలేదనుకుంటున్నానయ్యా. అది చాలా బరువుగా ఉంటుంది. ఒక్కసారి ఈ కట్టెల మూటని నేను కింద పెట్టినానంటే అది ఎత్తడం నా వల్ల కాదు. అందువల్ల కష్టమైనా నష్టమైనా సరే ఇంకా కొంచెం దూరమైన ఊరిలోకి వెళితే నా కట్టెలన్నీ కూడా నేను అమ్ముకొని నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ముసలి ఆవిడ, ఇంకా ఆ మంత్రి గారు కూడా, సరే అయ్యా, నీకు ఒక విషయం తెలుసా, ఊరిలో చాలా గొడవలుగా ఉంది, ఆ రాజుగారు, మహారాజు చనిపోయారంట, ఈ రోజున మీకు తెలియదా, మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు, అవునా అండి, అలా జరిగిందా, ఎప్పుడు జరిగింది, పొద్దున కూడా బాగానే ఉన్నారే మహారాజు, చాలామంది మనిషి అయినా అందరిని గురించి ప్రజలందరికీ కూడా ఏ లోటు లేకుండా అందరినీ బాగా చూసుకుంటూ ఉంటున్నారే, ఎందువల్ల అండి అలా చనిపోయారు, అయ్యో నేను వెళ్ళి చూడాలి, ఆయన్ని చివరిసారిగా ఆయనకి ఇలా ఇలా జరిగి ఉండకూడదు అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఏడుస్తూ వెళ్ళిపోతున్నారండి ఆ ముసలాయన. అంటే ఇక్కడ ప్రక్కన ఉన్నది రాజుగారు అని తాతకి తెలియదు కాబట్టి ఆ మంత్రి, అతనికి తెలియదు. ఆ మంత్రి గారు ఎందుకు ఇలా చెప్తున్నారంటే, మా రాజుగారు గురించి అతను ఏమనుకుంటున్నాడా అని చెప్పేసి ఆ రాజుగారి మీద ఉన్న ప్రేమను తెలుసుకోవడం, భక్తిని తెలుసుకోవడం కోసం అలాగ చెప్పినారండి.
ఆ ముసలాయన ఆ కట్టెల ఉంది అని బరువు ఉందని కూడా తెలుసుకోకుండా అలా పెట్టుకొని ఇంకా ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ మహారాజుకి చాలా సంతోషం అనిపించిందండి. ఊరి ప్రజల మీద ఎవరి మీద అయితే తను అనుమానపడ్డాడో, తను ప్రజలకి ఇంకా ఏదైనా లోటు చేస్తున్నామేమో అనుకొని బాధపడుతూ ఉన్నాడో, అమ్మయ్య నా ప్రజలు నన్ను బాగానే అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళెవ్వరికీ నేను లోటు చేయట్లేదు, వాళ్ళందరూ కూడా నా మీద ప్రేమగానే ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నారండి. ఇంకా అలాగే కొంచెం దూరం వెళ్ళగా ఒక ఆమె వచ్చేసి కొంచెం కుండలో వచ్చేసి ఇది వరకటి రోజుల్లో పెరుగు పాలు మజ్జిగ అమ్ముకుంటూ ఉంటున్నారు. అలాగా తను కొంచెం ఒక కుండలో వచ్చేసి మజ్జిగ అమ్ముకుంటూ వెళ్తూ ఉందండి. ఆమెని ఆ మంత్రి గారు పిలుస్తారన్నమాట. అమ్మా, ఎంతమ్మా మజ్జిగ, నాకు ఇవ్వమ్మా అని చెప్పి, అయ్యా గ్లాసు 2 రూపాయలయ్యా అని చెప్పేసి అతని దగ్గర అమ్ముతుంది. అది అమ్మినప్పుడు వాళ్ళిద్దరూ కూడా తాగుతారండి మజ్జిగ. తాగేసి, అమ్మా నీకొక విషయం తెలుసా, మన రాజుగారు చనిపోయారు, నువ్వు చూడ్డానికి వెళ్ళలేదా, ఏంటి ఇక్కడ ఉన్నావు నువ్వు అని చెప్పి అంటున్నాడు. రాజుగారు చనిపోయారా? అవునయ్యా, ఆయన ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ప్రజల గురించి ఏమీ పట్టించుకునేవాడు కాదు, ఏమీ చేసేవాడు కాదు. ఆయన ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి, నా వ్యాపారం నాకు ముఖ్యమయ్యా. అయినా సరే మీరు చెప్పారు, ముందుగానే నాకు చెప్పారు, నేను ఈ టైంలో రాజ్యానికి వెళితే ఇక్కడ చాలామంది రాజుగారిని చూడ్డానికి వస్తారు, అప్పుడు నా వ్యాపారం బాగా జరుగుతుంది, నేను మజ్జిగని ఇంకా 2 కుండలు తయారు చేసుకొని నేను వెళ్ళి నా వ్యాపారాన్ని నేను చేసుకుంటాను, మంచిదయ్యా అని చెప్పేసి తను కూడా గబగబా రాజ్యానికి వెళ్ళిపోతుందన్నమాట. ఆ విషయాన్ని కూడా రాజుగారు వింటారండి. అయ్యో మంత్రి గారు, ఏమిటండి తను అలా అంటుంది అని అంటే, అప్పుడు మంత్రి గారు చెప్తారనమాట. రాజుగారు, మీరు ఇలాగ మనసులో వచ్చేసి బాధపడుతూ ఉన్నారు. మనుషులన్న తరువాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి. ఇప్పుడు ఆయన వయసైన వాళ్ళు అభిప్రాయంలో మాట్లాడుతూ ఆయన్ని సంతోషపెట్టి వెళ్ళారని, అందరూ అలాగే ఉంటారని మనం అనుకోవడం అంటే, ఈమెకి మీ మీద ఉన్న అభిప్రాయం అది, అంతేగాని అందరూ కూడా మనకు నచ్చినట్టుగానే ఉంటారు అనుకోవడం చాలా పొరపాటు అన్నమాట. ఎంతవరకైనా మనం మంచి చేస్తున్నామో, మనం పని మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఆ పనిని మనం చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు అని చెప్పి ఆలోచించకూడదు అనే విషయం అప్పుడు ఆ మంత్రి గారే చెప్పగా, ఆ సలహా మంత్రి గారి సలహా అతనికి అర్థమవుతుందండి రాజుగారికి. అలాగే ఈ కథ రూపంలో మనకి బాబాగారు ఏం చెప్తున్నారంటే, మీ పని మీరు కరెక్ట్గా, మీకు మనసుకు తగ్గట్టుగా కరెక్ట్గా అనిపించిన రోజున మీరు చెయ్యండి. ఇలాగా ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, వాళ్ళేమైనా అనుకుంటారేమో, వీళ్ళేమైనా అనుకుంటారేమో, నువ్వేమీ ఆలోచించకు అమ్మా. నువ్వు చేసే పని కరెక్ట్గా ఉంటే చెయ్యి. అది 10 రూపాయల లాభమైనా సరే, 100 రూపాయలు వచ్చే లాభమైనా సరే, నీ పని నువ్వు కరెక్ట్గా చెయ్యి. ఎవరి గురించి బాధపడకు అని చెప్పి ఈ కథ రూపంలో బాబాగారు మనకు తెలియజేస్తున్నారండి. ఈ సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.